ఉండాలంటే మానసిక ఆరోగ్యము, శారీరక ఆరోగ్యము ఈ రెండు ఉండాలి. ఈ రెండింటిని కూడా శ్వాస మనం నడుపుతుంది. అటువంటి శ్వాస మీద గొప్ప పుస్తకం రాసి సామాన్యుడికి అర్థమయ్యేటట్టుగా అనేక అంశాలను పొందుపరిచి శ్వాస కోసం చిన్నపిల్లలతో మొదలుపెట్టి వృద్ధుల వరకు అందరికీ కూడా ఎలర్జీ, ఆస్మా, దగ్గు, గురక ఇటువంటి వాటిపై నివారణ, దానికంటే ముందు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా, అసలు రాకుండానే చేసుకోవాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా తెలియపరుస్తూ ఒక అంతర్జాతీయ స్థాయిలో తెలుగువారి యొక్క ముద్రను వేసిన డాక్టర్ కృష్ణరావు గారిని మనం అభినందించి తీరాలి. వైద్యో నారాయణ హరి అన్నారు కదా, అంటే వైద్యుడిని నారాయణతో పోలుస్తారు. ఆ నారాయణ స్వరూపమే కృష్ణరావు గారు కూడా గతంలో తీసుకొచ్చారు ఈ సంకలనము. గతంలో వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగానే దాని ఆవిష్కరణ జరిగింది. హస్తవాసి అంటే చేతిలో ఉండదు, మన మనసులో ఉంటుంది. మన మనసు మంచిదైతే మంచి జరుగుతుందని నాయుడు గారి చేతుల మీద ఆ రోజు జరిగిన ఆవిష్కరణ ఈరోజు ఇన్ని పరిశ్రమలు, ఇది 3వ ఎడిషన్లో 4వ ఎడిషన్ ఈరోజు వేసుకుంటున్నాం అనమాట. నాకు కూడా 4 రోజుల నుంచి వైరల్ ఫీవర్గా ఉంది. ఈరోజు డాక్టర్ గారి మీద ధైర్యంతో ఈరోజు వచ్చి ఇక్కడ నేను నిలబడ్డాను. ఈ అద్భుతమైన గ్రంథాన్ని మనం వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకుందాము. కృష్ణరావు గారికి మనమందరం రుణపడి ఉన్నాము. ఎక్కడో చిన్న పల్లెలో మొదలైన ఆయన ప్రయాణము ఇక్కడ దాకా మండలం నుంచి మహానగరం దాకా సాగిందంటే ఆయన సంకల్ప బలము ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలి. డాక్టర్ గారిలో కేవలం వైద్యమే కాకుండా ఒక మానవీయమైన కోణము, ఒక సేవా దృక్పథము, ఒక దేశభక్తి, ఒక దైవభక్తి, ఒక అధ్యాపకుడు, ఒక ఆచార్యుడు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఒక మంచి వైద్యుడిగా మన మధ్య ఇంత గొప్పగా ఆయన విరాజిల్లుతున్నాడు. ఆ డాక్టర్ గారి పుస్తకాన్ని మనం ఆవిష్కరించుకున్నాము. అది అయిన తర్వాత ఆ పుస్తకాన్ని శర్మ గారు పరిచయం చేస్తారు. తర్వాత విష్ణురావు గారు దాని మీద మాట్లాడతారు. పిల్లలు, స్కూలు పిల్లలు, యువతి యువకుల్లో, పెద్దలలో, వయసు మిగిలిన వారిలో ఈ ఉబ్బస వ్యాధి లక్షణాలను, కారణాలను విశదీకరించారు డాక్టర్ విష్ణురావు గారు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు అందరూ వైద్యులతో కలిసి పనిచేయాలని సూచించారు. ఆస్తమా అంటువ్యాధి కాదని చెబుతూ దానికి శాస్త్రీయ విధానమైన ఇన్హేలర్ థెరపీపై ప్రజలపై ఉన్న అపోహల్ని దూరం చేశారు ఈ పుస్తకంలో. ఉబ్బస వ్యాధి ఊడల మర్రి అధ్యాయం డాక్టర్ విష్ణురావు గారి క్రియేటివిటీ, సృజనాత్మకకి ప్రబల నిదర్శనం. శరీరంలోని వివిధ శ్వాస సమస్యలకు తల్లివేరు లాంటిది ముక్కులో మొదలయ్యే ఎలర్జీ అంటూ సైనసైటిస్, ఎడినాయిడ్స్ మొదలైన దాదాపు 50 రకాలైనటువంటి ఉపవ్యాధులను ఊడల మర్రిగా వర్ణించారు రచయిత. సరైన శాస్త్రీయ వైద్యం అందుకుంటే సమస్యల తీవ్రత పెరుగుతుందని హెచ్చరిస్తారు డాక్టర్ విష్ణురావు గారు. తాళం తెరుచుకోవాలంటే సరైన తాళం చెవి ఎలాగో సరైన మందు సరైన మోతాదులో పడితేనే ఇది సాధ్యం అంటూ అందరికీ అర్థమయ్యే భాషలో రచయిత వివరించిన తీరు ప్రశంసనీయం. ఆస్తమా అని తెలియక వారికి వచ్చే ఆయాసం గుండెకు సంబంధించిన సమస్యగానో, నీరసం వల్లనో భ్రమపడే అవకాశాలు ఉన్నాయని సోదాహరణగా డాక్టర్ విష్ణురావు గారు పేర్కొంటూ వ్యాధికి ప్రస్తుతం ఉన్న ఆధునిక చికిత్సా విధానాలను ఏకరవు పెట్టారు. ఇందుకు ఉదాహరణగా మనం తరచూ వార్తల్లో వినే బోరు బావిలో పడిన బాలుడు కథను ఉదహరించారు డాక్టర్ గారు. బోరు బావిలో పడిన బాలుని రక్షించడం సరే, శ్వాస ఫౌండేషన్ బావిలో ప్రమాదవశాత్తు పడకుండా పిట్టగోడ కట్టడం లక్ష్యంగా పనిచేస్తుంది అంటారు. గత 30 సంవత్సరాలుగా సమాజంలో ఒక వైద్యునిగా, ఒక పౌరునిగా నాకు నేను నిర్దేశించుకున్న లక్ష్య మార్గం ఇదే అని బాధ్యతాయుతంగా చెప్తారు డాక్టర్ విష్ణురావు గారు. రోగ నిరోధక శక్తిని పెంచే చిట్కాలు, వ్యాధి నివారణ టీకాలను గురించిన అవగాహన, ఎంతో సమాచారాన్ని ఈ వైద్య గ్రంథంలో ఇచ్చారు. ఈ 344 పేజీల పేషెంట్ ఎడ్యుకేషన్ బుక్లో 2వ అధ్యాయం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. దాదాపు 150 పేజీల్లో 38 వ్యాసాలున్నాయి దీంట్లో. ఈ అధ్యాయంలో ఇవన్నీ అమృతపు గుళికలు, వేదాంత పాఠాలు, నిత్య పారాయణ అంశాలు, శారీరక మానసిక ఆరోగ్యానికి చేయవలసిన యోగా ప్రక్రియలు, బుద్ధిని బోధంలోని జీవన సూత్రాలు, లేని జబ్బును ఉందనుకునే అనవసరమైన భీతి, దాని నుంచి ఎలా బయటపడాలో చెప్పిన ఉపాయాలు డాక్టర్ విష్ణురావు గారు వివరించారు. మనం తినే ఆహారం, మనం చూసే దృశ్యాలు, మనం వినే మాటలు, కలిసే వ్యక్తులు మన ఆలోచనలు ఎలా ప్రభావితం చేస్తారో వివరించారు. తెలిసి చేసే తప్పులను గురించి ప్రస్తావిస్తూ చరక మహర్షి చెప్పిన ప్రజ్ఞాపరాధం అనే సిద్ధాంతానికి ఆధునిక శాస్త్రాల ఆధారంగా అన్వయించిన తీరు ప్రశంసనీయం. యువత చెడు అలవాట్లకు బానిస కావడం పట్ల రచయిత తన ఆవేదనను వ్యక్తం చేస్తూ వెలకట్టలేని ఈ యువశక్తి సంపదను ఈ దేశ ఉజ్వల భవిష్యత్తుకు ఉపయోగించేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, వైద్యులే కాక సమాజంలో ఆలోచనాపరులు అందరూ కలిసి విధి విధానాలను రూపొందించాలని ప్రతిపాదించారు.
తన సంస్థ ఆశయాన్ని వివరిస్తూ శ్వాస ఒక నూతన ఆరోగ్య విప్లవాన్ని, న్యూ హెల్త్ రెవల్యూషన్ని కోరుకుంటోంది. దానికి బాధ్యతాయుతమైన ఎందరో వ్యక్తుల భాగస్వామ్యం కావాలి. ఆరోగ్యవంతమైన భూమిపై ఆయురారోగ్యాలతో వర్ధిల్లే మానవాళి శ్వాస ఫౌండేషన్ లక్ష్యం అని పేర్కొన్నారు. ఓ సమాజ హితైషి తనకున్న అనుభవాలని, శాస్త్ర విజ్ఞానాన్ని ఇలా ఓ ఆరోగ్య ప్రదాత అయిన గ్రంథాన్ని తెలుగు పాఠకులకు అందించారు. ఒక వైద్యుడు అన్నవాడు కేవలం ఒక డిసీజ్ ట్రీట్ చేయడం కాదు. డాక్టర్ ట్రీట్స్ డిసీజ్, బట్ గ్రేట్ డాక్టర్ ట్రీట్స్ పేషెంట్ విత్ డిసీజ్. పేషెంట్ని ట్రీట్ చేయాలి. అతనికి ఉన్నటువంటి అస్వస్థతని, అతనికి ఉన్న అసౌకర్యాన్ని వినిపించుకోవాలి, వినిపించుకొని స్పందించాలి. ఒక ఆత్మీయమైనటువంటి ఒక స్పర్శ ఉండాలి, ఒక స్టెథోస్కోప్ వాడాలి. అతను ఆ పేషెంట్కి ఒక ధైర్యం, ఒక భరోసా కల్పించాలి. లేకుండా నువ్వెవరో చెప్తున్నావు, నేనేదో రాసుకుంటున్నాను, ఈ పరీక్షలు చేసుకురా అని ఆ డాక్టరు కేవలం ఆ రిపోర్ట్స్ని, ఆ ఎక్స్రేని ట్రీట్ చేస్తున్నాడే కానీ పేషెంట్ని ట్రీట్ చేయటం లేదు. తగ్గవచ్చు, కానీ అది సరైనటువంటి సంపూర్ణమైనటువంటి వైద్యం కానే కాదు. డాక్టర్ షుడ్ ట్రీట్ ది పేషెంట్ విత్ డిసీజ్, నాట్ ది డిసీజ్ డైరెక్ట్లీ. అది మానవీయ కోణం ఉన్నటువంటి వాళ్ళే నిజమైనటువంటి వైద్యో నారాయణ హరి అని చెప్పి అనుకోవాలి. విష్ణురావు గారు నేను కూడా ఒక పేషెంట్గా, ముందు నా భార్య, తర్వాత నేను వెళ్ళాం. వారి అప్రోచ్ నేను ఇప్పుడు చెప్పినటువంటి పద్ధతిలో ఉంది. మాట్లాడతారు, వింటారు, వినిపించుకుంటారు, సమస్యను అర్థం చేసుకుంటారు. కేవలం చికిత్స చేసి పంపించారు. ఇలాంటివి మళ్ళీ మీరు నా దగ్గర రావాల్సిన అవసరం ఉండకూడదు అని చెప్పి కొన్ని సూచనలు చేస్తారు, అవగాహన కల్పిస్తారు. అవగాహన కల్పించడం వలన ఒక రకంగా ఆయన వృత్తికి నష్టమే ఆర్థికంగా, కానీ హార్దికంగా దగ్గర అవుతారు. ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఆయనకి ఏదో 2 ట్యాబ్లెట్స్ ఇచ్చి వేసుకోండి తగ్గిపోతుంది అంటారు. మళ్ళీ 2 రోజులు 3 రోజులు వస్తుంది, మళ్ళీ రావాల్సి వస్తుంది ఆయన దగ్గరికి. అంటే రిపీటెడ్ పేషెంట్ అవుతాడు. కానీ విష్ణురావు గారు తన దగ్గరికి మళ్ళీ ఎవరు రాకూడదు అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళకు ఒక అవగాహన కల్పించి, ఈ రోగం రావడానికి గల కారణం, దాని మూలం ఏదో చెప్పి వాళ్ళు ఎడ్యుకేట్ చేసి, ఇలాంటి అవస్థ మీరు మళ్ళీ పడకూడదు, దీని చికిత్స కన్నా నివారణే ముఖ్యం అన్నటువంటి ఆ సూత్రాన్ని తూచా తప్పకుండా పాటించి ఒక మానవీయ కోణంలో ఒక పేషెంట్ని ఇవ్వవలసినటువంటి మర్యాద, గౌరవం, ఆత్మీయత అన్నీ కలిపి ఆయన ట్రీట్ చేస్తారు. మామూలుగా నేను కూడా ఫార్మా రంగంలో ఉన్నవాడిని చెప్తున్నాను, మా మందులు పనిచేసేది కేవలం 10%, మిగతా 90% డాక్టర్ గారి ఆత్మీయ స్పర్శ, పలకరింపు, భరోసా, అవి 90% పనిచేస్తాయి. అలాంటి వాళ్ళే నిజమైన వైద్యులు. అలాంటి వాళ్ళు ఆ సంఖ్య తగ్గిపోతుంది. ఆ సమాజం ఏర్పడినప్పుడే దేశం బాగుంటుంది, దేశంలో ఆరోగ్యం బాగుంటుంది, దేశ ఆరోగ్యము బాగుంటుంది. కాబట్టి ఈ శ్వాస మీద ఆయన చేసినటువంటి అధ్యయనం, ఆ అధ్యయనంతో ఆగిపోకుండా తన వరకు తాను ఆ వృత్తిలో నిపుణత కోసం ఎంతైనా చదవచ్చు, ఎంతైనా సాధించవచ్చు. అతను సాధించిన ఆ విజ్ఞానాన్ని 10 మందికి పంచి అవేర్నెస్ కలిగించి, ఎవరు ఈ రకమైనటువంటి శ్వాస సంబంధించిన బాధలు పడకూడదు అనుకుంటే ఆ ఆశయం పెట్టుకున్నటువంటి వ్యక్తి ఆయన. మనం నిజానికి ఆరోగ్యం అనేది మనం తినే ఆహారం బట్టి, మనం పీల్చే గాలి బట్టి, మనం తాగే నీరుని బట్టి, మనకున్నటువంటి వాతావరణం బట్టి ఉంటుంది. మేమందరం ఇక్కడికి మాట్లాడడానికి ప్రధానంగా రావడానికి కారణం ఏంటంటే, ఈ పుస్తకం గొప్పతనం ఇది ప్రతి వాళ్ళు శ్వాస సంబంధమైన బాధపడే వాళ్ళు మాత్రమే, వాళ్ళ దగ్గర మాత్రమే ఈ పుస్తకం ఉంటుందని కాదు మిత్రులారా, ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. జీవితం చాలా విలువైంది. జంతువునాం నరజన్మ దుర్లభం. చాలా విలువైన జీవితాన్ని విలువగా గడుపుతున్నామా? ఏది పడితే. ఇంకో చాలా గొప్ప విషయం ఏంటంటే, ఆయన దగ్గర కూర్చుంటే చాలా ఎడ్యుకేషన్. అసలు ఏది పడితే తినేయటం ఏమిటి? దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన. ఎన్టీ రామారావు గారు ఉన్న రోజుల్లో దీన్ని చాలా విశేషంగా వివరంగా వాడుతుండేవాడు మహానుభావుడు. ఆయన వాచకం స్పష్టమైన అద్భుతమైన వాచకంలోంచి సమాజమే దేవాలయం, ఇది ప్రజలే దేవుళ్ళు. ఎంత గొప్ప మాట అండి ఇది. అంటే శరీరం అనే దేవాలయాన్ని లోపల ఏది పడితే యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు. ఇప్పుడు ప్రపంచం ఎలా తయారైందంటే ఏది పడితే తినేయటం, ఏది పెట్టినా తినేయటం, ఎప్పుడు పెట్టినా తినేయటం, ఏది పడితే తినేయటం. అర్ధరాత్రి 1 గంటకి మిడ్-నైట్ డిన్నర్ ఏమిటండి? ఎప్పటి జరుగుతుందిరా అది? ఏది పడితే తినేస్తావా, ఏది పడితే పోసేస్తావా లోపలికి. దానివల్ల కదా ఈ రోగాలన్నీ, అవన్నీ చెప్తాడు ఆయన దగ్గర కూర్చుంటే.
కాబట్టి అలాంటి గొప్ప మహనీయుడు ఈ ఈ ఈ ఈ ఈ సభ, ఈ పుస్తకావిష్కరణ, ఈ గీత శ్వాస గీత ఆవిష్కరణ సభ చాలా అత్యున్నతమైనదిగా భావిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని, శ్రేయస్సుని కాంక్షిస్తూ, ప్రజల ఆరోగ్యాన్ని నిరంతరం కోరుకుంటూ, ధనం కోసం కాకుండా, చాలా మంది డాక్టర్లు జేబు చూస్తున్నారు, ఆయన జేబు వెనకాలన్న మనసు చూస్తాడు. అది ఆయన సంస్కారం. తత్వమసి అని చెప్తుంది చాందోగ్యోపనిషత్తు. తత్వమసి, తత్ అదే, త్వం నీవు, అసి అయి ఉన్నావు, నువ్వే అది. దీనికి రెండు అర్థాలు. ఒకటి, ఆధ్యాత్మికంగా చూస్తే నువ్వే పరమాత్మ అని అర్థం. లౌకికంగా చూస్తే నువ్వు ఏ సబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నావో ఆ సబ్జెక్ట్కి నువ్వు కేర్ ఆఫ్ అయిపోవాలి, ఆ ఐకాన్ అయిపోవాలి. అలా ఐకాన్ కాకపోతే ప్రపంచం నలుచెరగల నుంచి వెతుక్కుంటూ ఎందుకయ్యా నా దగ్గరికి 4 సంవత్సరాల క్రితం ఎందుకు రాలేదురా అని కంటతడి పెట్టుకోవడం నేను చూశాను మిత్రులారా. ఆయన దేవుడు. పేషెంట్ ఆయన దగ్గరకు వచ్చి బాధపడుతుంటే, ఎంతకాలం నుంచి బాధపడుతున్నావు అని అడిగాడు. 10 సంవత్సరాల నుంచి అని. ఏమైపోయావయ్యా 10 సంవత్సరాల నుంచి అని ఏడుస్తున్నాడు ఆయన. 10 సంవత్సరాల క్రితమే వచ్చుంటే నువ్వు ఇప్పుడు సంతోషంగా ఉండుండేవాడు కదా. తానే అదయ్యే యోగం ఉంటే, యుజ్యతే ఇది యోగ, యోగం అంటే కలయిక, తానే అదనే భావన కనుక ఉండుండకపోతే ఆయన వాడు ఈ స్థాయికి ఎదగడం చిన్న విషయం కాదు. కాబట్టి వ్యాధి రాకుండా సమాజానికి ఇవ్వవలసినంత హితోపదేశం, తీసుకోవలసిన జాగ్రత్తలు చెబుతూనే, వ్యాధి వచ్చిన తర్వాత కన్నబిడ్డల్లాగా, స్నేహితుల్లాగా, ఆంతరంగికుల్లాగా ఆయన ఇచ్చే ట్రీట్మెంట్కి ఆయన నిజంగా ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో అనవసరంగా ఎవ్వడికి ఉపయోగం లేకుండా వాడి కోసం మాత్రమే బతికే దుర్మార్గులైన స్వార్థపరుల జీవితాల్లోంచి ఒక్కొక్క నిమిషం బలవంతంగా దేవుడు లాక్కుని ఇలాంటి వాళ్ళకి 3 జన్మల ఆయుష్ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై శ్రీకృష్ణ. శ్వాస గురించి ప్రత్యేకంగా ఒక పుస్తకం రాసి ఇంతమందికి ఉచితంగా పంచిపెట్టి, దాంట్లో శ్వాస గురించి ఎంత చక్కగా, ఎంతో విపులంగా, డీటెయిల్డ్గా రాసిన విష్ణురావు గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు చెప్పాలి. నా భార్యకి యోగాలు తెలుసు. నేను ఊరికే కూర్చోవటం, కాస్త యోగాసనాలు వేయొచ్చు కదా, ప్రాణాయామాలు చేయొచ్చు కదా అని అంటూ ఉంటుంది. ఇసుక్కుని అప్పుడప్పుడు ఏదో చేసినట్టుగా యాక్ట్ చేయటమే కానీ మొత్తం మీద ఆ చేయటంలో గొప్పదనం నాకు కనపడింది. అవసరం లేకపోయినా ప్రాణాయామాలు చేయటం, యోగా చేయటం చాలా అవసరమే అనిపించింది. ఎందుకంటే మనం తీసుకునే శ్వాసలో ఆక్సిజన్ చాలా ఇంపార్టెంట్. అది మన బ్లడ్కి కానీ మన బ్రెయిన్కి కానీ చాలా చాలా ఇంపార్టెంట్. అది ముఖ్యంగా బ్రెయిన్కి. అంచేత శ్వాసలో మంచి గాలి, మంచి శ్వాస తీసుకుంటే చాలా బాగుంటుంది. అది ప్రభుత్వం వీలైనంత వరకు ఇప్పుడు ఎలక్ట్రికల్ వాహనాలు వస్తున్నాయి, అన్ని వాహనాలని బ్యాన్ చేసి ఓన్లీ ఎలక్ట్రికల్ వాహనాలు ఉంటే మనకు కాలుష్యం తగ్గుతుంది, మంచి శ్వాస దొరుకుతుంది. సో ప్రభుత్వం వారు చేసే పని సగం కాకుండా పూర్తిగా చేస్తే బాగుంటుంది. ఢిల్లీ, మన రాజధాని ఢిల్లీలో లాగా. ఇక్కడ మూసీ నదిని కూడా ప్రక్షాళన చేస్తున్నారని ఈ మధ్య పేపర్లో చాలా ఎక్కువగా కనబడుతుంది. అది చాలా గొప్ప పని చేస్తున్నట్లే. ఎందుకంటే ఈ హైదరాబాద్లో వచ్చే దరిద్రపు గాలికి, అది మనం గాలి పీల్చటం మన అనారోగ్యాలకి ముఖ్య కారణం అది. సో గవర్నమెంట్ కొన్నైనా మంచి పనులు చేస్తున్నాయని అనుకోవడానికి మనం రోజు చూస్తున్న ఈ మూసీ ప్రక్షాళన అలాంటి ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలకి. ఏది ఏమైనా విష్ణు గారు శ్వాస గురించి ఇంత విస్తృతంగా రాసి ఇటువంటి బుక్స్ ప్రచురించి మన అందరి చేతిలో పెట్టారంటే మనం చాలా జాగ్రత్తగా దాన్ని చదివి ఆయన మనసును అర్థం చేసుకుని, ఆ పుస్తకంలో ఉన్నది ఆయన ఏం చెప్పారు అనేది అర్థం చేసుకుని రోజు మన శ్వాసని చాలా జాగ్రత్తగా శ్వాస తీసుకుని మన ప్రాణాలను నిలుపుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఉద్దేశం. అది మనం గ్రహించి ఇక ముందు నుంచి ఇప్పటిదాకా ఎట్లా తీసుకున్నారో తెలియదు కానీ వారు చెప్పిన ఉబ్బసం అట్లాంటి వ్యాధులు కూడా రాకుండా ఉండాలంటే మనం మంచి గాలి పీల్చాలి. అది రోజు పొద్దున సాయంత్రం ఒక అరగంట టైం తీసుకుని చేస్తే మన ఆరోగ్యాలు చాలా బాగుంటాయి. విష్ణు గారికి అటువంటి దీన్ని ఒక పుస్తకంలో తీసుకొచ్చి మన ముందుకు
ఇంత పెద్ద సభ ఏర్పాటు చేయటం, ఒక డాక్టరు డబ్బు సంపాదించటమే లెక్కగా ఉన్న డేస్లో ఆయన తీసుకొచ్చి ఈ పుస్తకాలు ఇంత కాస్ట్లీ బుక్స్ మనందరికి ఇవ్వటం, మన ఆరోగ్యం గురించి ఆయన పడుతున్న తపన, వారికి నమస్కారాలు చెప్తూ వారి మరింత విస్తృతంగా జనంలోకి మీ సేవలు లభించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈ పుస్తకం రాస్తూ ఉంటే యాక్చువల్గా ఆరోగ్యం గురించి నేను ఎక్కువ తెలుసుకున్నా. ఇంత డెప్త్కు పోతా ఉంటే అసలు మనం డాక్టర్లు అలోపతి అంటే ఏదో ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లు, సూదులు చాలా గొప్ప డాక్టర్లను ఫీల్ అవుతాం, కానీ అసలు ప్రకృతి, ఈ పంచభూతాలు ఏంటి అనుకునేవాడిని. ఏంటి పంచభూతాలు నాకేమో తెలియదు అప్పట్లో. ఎప్పుడైతే డెప్త్కి వెళ్తూ ఉంటామో దాంట్లో ఉన్నటువంటిది ఎక్కడో 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సూర్యుడి కాంతి కిరణాలు వచ్చి చెట్ల ఆకుల మీద పడి అది కార్బోహైడ్రేట్గా మారి గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని భూమిలో ఉన్నటువంటి నీటిని తీసుకొని అద్భుతమైనటువంటి ఒక ఆహారంగా తయారైతే ఆ ఆహారాన్ని సమస్త అంటే ఈ జీవం అంటే ఏంటి, ఎనిమల్స్ కానివ్వండి, తర్వాత మనుషులను కానివ్వండి, అదే తింటున్నాం. ఎనిమల్స్ కూడా అవి తినాల్సిందే, కాకపోతే వాటిని మళ్ళీ మనం తింటాం, అది వేరే విషయం. కానీ మొత్తం మీద సూర్యుడు ప్యాక్ చేసినటువంటి ఆహారం, సూర్య కిరణాల దిబ్బని మనం తింటున్నాం. అంటే మనలో ప్రవహించేది మొత్తం సూర్యశక్తే. సోలార్ ఎనర్జీ ఆహారంలో కెమికల్ ఎనర్జీగా నిక్షిప్తమై జీర్ణమైన తర్వాత ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారి అదే మెకానికల్ ఎనర్జీగా ఇప్పుడు నేను చేయలేపుతున్నానంటే సూర్యశక్తి ఏటీపీ ప్రొడ్యూస్ అయింది. మనలో పవర్ ప్లాంట్స్ ఉంటాయి. ఏటీపీ అంటే మైటోకాండ్రియా అనేటటువంటి పవర్ ప్లాంట్స్ కోటాను కోట్లు మన శరీరం నిండా ఉంటాయి పవర్ ప్లాంట్స్. సూర్యుడి శక్తితో వచ్చినటువంటి ఆహారాన్ని మనం ఇక్కడి నుంచి తీసుకుంటున్నాం. అదే ప్రక్రియలో చెట్టు నుంచి ఆక్సిజన్ కూడా వెలువడుద్ది, అది ఆయన పుణ్యమే. ఆ ఆక్సిజన్ ప్లస్ ఈ ఆహారం మైటోకాండ్రియాలోకి వెళ్ళి గ్లూకోజ్, ఆక్సిజన్ రెండు కలిసి ఏటీపీ అనేటటువంటి ఒక శక్తి మనకు బయటకు వస్తుంది. అంటే కరెంట్ లాగా. మనం కరెంట్ వేస్తే ఫ్యాన్ నడుస్తుంది, కరెంట్ పోతే ఫ్యాన్ పోతుంది, కరెంట్ లేకపోతే. ఈ ఏటీపీ అనేది నిరంతరం మనం పుట్టిన పుంజు నుంచే నిరంతరం 70 కిలోల నుంచి, అంటే మనిషి ఎంత బరువు ఉంటాడో అంత ఏటీపీ రోజు ప్రొడ్యూస్ అవుతుంటుంది. ఆశ్చర్యం చదువుతూ ఉంటే. ఎక్కడిది ఎనర్జీ మనకు? నేను మాట్లాడుతుంటే ఏటీపీ కావాలి, చెయ్యి ఊపితే ఏటీపీ కావాలి, కంటి రెప్పగొడితే ఏటీపీ, అంటే బతికున్నప్పుడు చేసే పనులన్నిటికీ ఏటీపీనే కావాలా. మీరు చూడండి, మన ఆహారం ఏది పడితే అది తింటే ఏమవుతుందంటే, ఈ మైటోకాండ్రియా ఒక పొయ్యి లాంటిది అనుకుంటే అందులో ఏ కట్టెలు పెట్టి తర్వాత ఏ గాలి అందుతుంది అనేది చూసుకోవాలి. ఎప్పుడైతే ఆ కట్టెలని ఆహారంతో సమానం. సో అవి మంచి ఆహారం, మంచి గాలి, తర్వాత నీరు, యద్ బ్రహ్మాండే తద్ పిండాండే అని చెప్పి అందులో ఒకటి రాశాను నేను. బ్రహ్మాండంలో ఏదైతే ఉందో పంచభూతాలు అవి మనలో ఉంటాయి. దాని తర్వాత అవి శుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే మన ఆరోగ్యం మంచిగా ఉంటుంది. అవి కలుషితమైతే మన ఆరోగ్యం పాడైపోతుంది. సింపుల్. గాలి, ఆక్సిజన్ కలుషితమైతే వచ్చే రోగాలన్నీ కూడా ఈ పంచభూతాల కాలుష్యం వల్లనే ఈ రోగాలన్నీ కూడా వస్తున్నాయి. గాలి, నీరు, భూమి కాలుష్యం, అన్నిటి కాలుష్యం, ప్లాస్టిక్ కాలుష్యం, మనసు కాలుష్యం, ఈ కాలుష్యాలన్నిటి వల్లనే ఈ జబ్బులు బయటకు వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటికీ ఒక అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. ఆ అవగాహన కోసం రాసిందే ఈ పుస్తకం. ప్రతి పేజీలో కూడా ఈ యొక్క అవగాహన గురించినటువంటిది, ఈ ఆహారం గురించి కానివ్వండి, శ్వాస గురించి కానివ్వండి. మనం ఒక 10 కేజీలు బరువు తగ్గామంటే 8.5 కేజీలు మన శ్వాస ద్వారా బయటికి వెళ్ళిపోద్ది ఆ బరువు. ఆశ్చర్యం మనకి. కేవలం 1.5 కేజీ మాత్రమే మూత్రం రూపంలో, చెమట రూపంలో పోద్ది. కాబట్టి మూమెంటు ప్లస్ శ్వాస కలిపితే బరువు తగ్గకుండా ఉండటం అనేటటువంటి ప్రశ్నే లేదు. సో చక్కటి ఆహారం, చక్కటి శ్వాస, చక్కటి మూమెంటు, తర్వాత మానసికమైనటువంటి ఆలోచనలు, ఇవన్నీ కలిస్తేనే ఆరోగ్యం. ఇన్ని సంవత్సరాలుగా ఒక డాక్టర్గా ఉండి ప్రజాసేవ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ
వాళ్ళ ఆరోగ్యం కోసం ఆయన పడుతున్న తపన అభినందించదగిందని చెప్పి మీ అందరికీ కూడా నేను మనం చేస్తాను. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలంటే, అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే అలా పుస్తకం చదివితే అది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. నేను సంక్షిప్తంగా చెప్తున్నాను. ప్రాపంచిక పరిజ్ఞానంతో పాటు వైద్య శాస్త్రంలో ఉన్న అనుభవాలను నగరించి వారు రాసిన మంచి అద్భుతమైన పుస్తకం అది. దాంతోపాటు ఆయన ఇన్ని సంవత్సరాలుగా ఒక డాక్టర్గా ఉండి ప్రజాసేవ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళ ఆరోగ్యం కోసం ఆయన పడుతున్న తపన అభినందించదగిందని చెప్పి మీ అందరికీ కూడా నేను మనం చేస్తాను. ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపడేది లేదు అనేది నా సొంత యొక్క అనుభవం అని చెప్పి నేను అందుకే చెప్తుంటాను ఎప్పుడు, లవ్ అండ్ లివ్ విత్ ద నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ అని చెప్పని. నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. ప్రకృతితో కలిసి జీవించాలి ప్రతి ఒక్కరు. పిల్లలకు కూడా చిన్నప్పటి దాన్ని అలవాటు చేయాలి. దాంతోపాటు తమ ఆరోగ్యంపై వాళ్ళకి తగిన అవగాహన కల్పించి తగిన శారీరక వ్యాయామం చేసేటువంటి అలవాటు. అలాగే ఇందాక చెప్పినట్టుగా తినే భోజనం కూడా మంచి ప్రోటీన్గా ఉండే భోజనం చేయడం. ఈ స్విగ్గీలు, ఈ జొమాటోలు ఏమైనా రకరకాల ఆర్డర్ ఇస్తే వాళ్ళు ఎప్పుడు చేసి ఉంటాడో, వీడికి ఎప్పుడు ఇచ్చాడో, వీడు అందరికీ సప్లై చేస్తూ మీ ఇంటికి ఎప్పుడు వచ్చాడో. చాలామంది కొంతమంది వంటలు మానేసి ఇప్పుడు బయట తెచ్చుకోవడం అలవాటు అయిపోయింది. నేను చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు, వంట మానేస్తే జంట విడిపోద్ది అని. వంట గదే కలిపేది. నేనేదో సరదా కోసం చెప్పడం రా, జీవిత అనుభవంతో చెప్తున్నాను. మనము పచనము చేసిన ఆహారాన్ని భుజించాలి. ప్రోటీన్గా ఉండే భోజనాన్ని రొటీన్ కాకుండా. మన ఒకరు నేను వాడుతుంటే, సార్ మీరు చెప్పడం బాగానే ఉంది సార్, ఇప్పుడంతా ఫుడ్ అంతా ఇన్స్టెంట్గా దొరుకుతుంది సార్ అని. నువ్వు ఇన్స్టెంట్గా ఫుడ్ తింటే కాన్స్టెంట్గా జబ్బులు పడతాయరా బాబు. పచనము చేసిన బాగా వండినటువంటి యొక్క ఆహారాన్ని భుజించాలా. ప్రకృతి సంబంధమైనటువంటి అద్భుతంగా మనకు దొరికే కూరగాయలు, వస్తువులు అన్ని రకాలవి మంచివి దొరుకుతున్నాయి. వాటిని ఎంచుకోవాలి. తర్వాత ప్రకృతితో కలిసి జీవిస్తే కాసేపు ఉదయాన్నే సూర్యోదయంతో లేయాలా, సూర్యాస్తమయానికి పనులు పూర్తి చేసుకోవాలా. ఫోను, టీవీ ఇవన్నీ ఇప్పుడు అవసరమైపోయినాయి. వాటి ఎంతసేపు వాడుకోవాలో అంతసేపే వాడుకోవాలి. నాకు వచ్చిన ఈ ప్రాపంచిక పరిజ్ఞానంలో ప్రాథమికమైన అవగాహన కనిపించింది మా తాత, మా అమ్మమ్మ. ఎంతో తెలివి ఉంటుంది వాళ్ళకి. జీవన సత్యాలు తెలుసు వాళ్ళకి. అందుకని పిల్లలు తల్లిదండ్రులతో సమయం గడపాలా, అమ్మమ్మలతో తాతయ్యతో సమయం గడపాలా. ఇది చాలా అవసరం. ఈ విషయాన్ని కొత్త తరం, యువతరం అంతా కూడా గుర్తించాలని చెప్పని సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. రాజ్యాంగ పదవి దాకా వెళ్ళిపోయి తర్వాత పదవి విరమణ చేశాను. నేను ఆ మధ్య చెప్పాను, ఏం సార్ మీరు ఇంకా తిరుగుతున్నా అడిగారు కొందరు. అవునా, ఐఎమ్ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ అని చెప్పాను. మాట్లాడుతూనే ఉంటాను చెప్పాను. పదవి విరమణ చేశానే కానీ పదవి విరమణ చేయలేదు, మాట్లాడుతాను. ఎందుకంటే నేను సంపాదించిన, సమాజం నాకు ఇచ్చిన కొద్దిపాటి తెలివిని యువతరానికి, భవిష్యత్ తరానికి చెప్పాలనేది నా ఉద్దేశం. నన్ను ఒక అబ్బాయి అడిగాడు, సార్ మీరు దేశభక్తి గురించి ఉపన్యాసాలు ఇస్తుంటారు కదా, దేశభక్తి అంటే ఏందో ఒక మాటలో చెప్పండి సార్. ఎవరి పని వాళ్ళు చేయడం రా అని చెప్పి. ఎవరి పని వాళ్ళు చేస్తే, ఫోటోగ్రాఫర్ పని ఫోటోగ్రాఫర్ చేస్తే, స్టూడెంట్ పని స్టూడెంట్ చేస్తే, పెద్దవాళ్ళ పని పెద్దవాళ్ళు చేస్తే, పోలీసు వాళ్ళ పని పోలీసు వాళ్ళు చేస్తే, ఎవరి పని వాళ్ళు చేస్తే దేశం బాగుంటుంది. అంతకన్నా కావాల్సిందే ఉంది. ధర్మబద్ధమైన జీవితం, 10 మందికి ఉపయోగపడే జీవితం, మనకు తెలిసిన జ్ఞానాన్ని ఇతరులకు అందించే జీవితం. విష్ణురావు గారు ఆయనకు వచ్చిన జ్ఞానాన్ని ఇతరులకు అంతా అందిస్తున్నాడు. ఈ పుస్తకాలన్నీ పంపిణీ చేస్తున్నాడు. అనేక సంవత్సరాలుగా మిర్యాలగూడలో ఉండి ప్రాక్టీస్ చేసే ఆ చుట్టుపక్కల గ్రామాలను తిరిగి, దాంట్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, జబ్బు వచ్చిన తర్వాత పరీక్షించి వైద్యం చేయడం కాదు, జబ్బు రాకుండా ఉండేదానికి తీసుకోవాల్సిన నివారణ చర్యలు ఏమిటి అనేది ఒక ప్రధానం వారి పుస్తకంలో ఉండేటి విషయం. సో వైద్యులందరూ కూడా తమ వీకెండ్లో శనివారం, ఆదివారం కాస్త చుట్టుపక్కల గ్రామాలకు, స్లమ్స్కు వెళ్ళి ప్రజలను కొంత ఎడ్యుకేట్ చేయాలి. డాక్టర్ దేవుడి తర్వాత రాజకీయ నాయకుల కన్నా డాక్టర్లు జనం బాగా గౌరవిస్తారు, ఇది ప్రాణం రక్షిస్తారని చెప్పిన ఉద్దేశంతో. సో మంచి మాటలు చెప్పి, ఇప్పుడు విష్ణురావు గారు రాసిన పుస్తకంలో విషయాలు లాంటివి జనానికి కానీ చైతన్యవంతం చేయగలిగితే సగం జబ్బులు మనం నివారించవచ్చు. జబ్బులు పెరిగితే డబ్బులు కూడా కావాల్సి వస్తాయి. డబ్బులు లేకపోతే ఇతర మార్గాలు అవలంబిస్తారు జనం అంతా కూడా లేనప్పుడు. కాబట్టి నేను ఈరోజు చెప్పదలుచుకున్నానంటే, వారు రాసిన
ఈ శ్వాసలో స్వేచ్ఛ కోసం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. విశ్వరావు గారు తనకున్న దాన్ని సమాజంతో పంచుకుంటున్నాడు. నేను ఎప్పుడు చెప్తున్నాను, పెంచుకో, తర్వాత పంచుకో. ఇతరు పెంచుకోకుండా పంచుకుంటే పంచమాత్రం మిగులుతుంది. అందుకని పెంచుకోవాలి, నాలెడ్జ్ పెంచుకోవాలి, సంపదను పెంచుకోవాలి, తెలివిని పెంచుకోవాలి. ఆ తెలిసిన విషయాన్ని ఇతరులతో పంచుకోవాలి. అప్పుడే పరిపూర్ణ జీవితం అవుతుంది, మన జీవితం పరిపూర్ణం అవుతుంది. తర్వాత జీవితంలో సేవ అనేది కూడా ఒక భాగంగా చేసుకోవాలి. మన భారతీయ ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణ కాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి వాళ్ళకి అందించినట్టు వారసత్వం అవుతుందో ఏముందంటే మనం సర్వధర్మ సమభావన. రెండవది, మనం ఈ దేశాన్ని మాతృదేశంగా మనం భావిస్తూ ఉంటాం. ఈ మాతృదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఆ మాతృదేవికి వందనం సమర్పించే విషయంలో తన పక్కన వాడితో కూడా కలిసి కొంత పంచుకోవడం అవుతుందో మన పెద్దవాళ్ళు మనకు మొదటి నుంచి అందించినట్టే వారసత్వం అని. అందుకని కొంత పంచుకుంటే ఆ సంతోషం వేరు. నీ మొహంలో కళ పెరుగుతుంది. నువ్వు ఇతరుల కోసం కొంత పని చేస్తే నీ మొహంలో కళ పెరుగుతుంది, నీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విశ్వరావు గారు తాను సంపాదించిన విజ్ఞానాన్ని, అవగాహనను, అనుభవాలను సమాజ శ్రేయస్సు కోసం అని చెప్పి ఆయన ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ఆకాంక్షించి అందరితో పంచుకోవాలనే సదుద్దేశంతో ఈ పుస్తకాన్ని రాశాను. అందుకని ఎక్కువగా నేను మాట్లాడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. పుస్తకాన్ని అందరూ దయచేసి చదవండి, ఇతరుల చేత చదివించండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని వారి దృష్టికోణంలో నుంచి ఆలోచిస్తూ సానుభూతితో రాసిన ఈ పుస్తకం అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది. నేను ఎప్పుడు చెప్తుంటాను, షేర్ అండ్ కేర్ ఇస్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. షేర్ అండ్ కేర్ ఇస్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. వారు ఆ బాటలో ఈ పుస్తకాన్ని చక్కగా తమ ధర్మాన్ని పాటిస్తున్నందుకు చాలా సంతోషం. ఒక వైద్యుడు ఒక వ్యక్తి లేదా కొంతమంది వ్యక్తుల ఆరోగ్యాన్ని మాత్రమే కాపాడగలడు, కానీ ప్రభుత్వం, రాజకీయ వ్యవస్థ మొత్తం దేశం యొక్క ఆరోగ్యాన్ని కాపాడగలదని కూడా చెప్పారు. చాలా విలువైనటువంటి మాట అది. సమర్థవంతమైన ప్రభుత్వ వ్యవస్థ ఉంటే ప్రజారోగ్యం కూడా చాలా బాగుంటుంది. ప్రజారోగ్యం బాగుంటే దేశం శక్తివంతంగా ఉంటుంది. ఇలాంటి పుస్తకాన్ని రాసినందుకు మరొకసారి వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఈరోజు పెద్దలు డాక్టర్ గంగాధర శాస్త్రి గారు, కెఎస్ రామారావు గారు, అలాగే మిత్రుడు వరప్రసాద్ రెడ్డి గారు చాలా చక్కని మాటలు మనకు చెప్పారు. వాటి అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం జీవితంలో వేసే ప్రతి అడుగు కూడా మనం సరిగ్గా వేస్తున్నామా లేదా అని చెప్పని ఆలోచించాలని చెప్పని అందరిని కోరుతూ నన్ను ఈరోజు ఆహ్వానించి ఈ పుస్తక ఆవిష్కరణ నా చేత చేయించినందుకు డాక్టర్ విశ్వరావు గారికి ధన్యవాదాలు తెలుపుతూ మీరు సెలవు తీసుకుని నమస్కారం. జై హింద్. కార్యక్రమానికి ఇంతమంది వచ్చి ఆశీర్వదించి అభినందించినందుకు నా తరఫున కూడా కృతజ్ఞతలు. అండ్ మనకి రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. నన్ను ఫిబ్రవరి 2026లో ఆస్ట్రేలియాలో సుశ్రుత గారు, మన దగ్గర ఉన్న 6th century ఫిజిషియన్, ఇండియన్ ఫిజిషియన్ యొక్క పెద్ద విగ్రహం, 550 feet విగ్రహం ఆస్ట్రేలియా మెల్బోర్న్ లో పెట్టడం జరిగింది. సో మనము ఉంటున్న ఈ నేల భారతదేశం ఎంత పవిత్రమైనదో అందరూ అర్థం చేసుకోండి. ఇలాంటి డాక్టర్స్, ఇప్పుడు అట్లాంటి హెరిటేజ్ ఇచ్చిన డాక్టర్స్ విష్ణు సార్ వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ కి ఇవ్వడం అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు కూడా సార్ లాంటి మంచి మనసులతో ఇంకా కొనసాగడం చాలా అద్భుతం. అండ్ మన దగ్గర ఎంతో సంపద ఉంది, బట్ మనం డాక్యుమెంట్ చేయకపోతే అది అక్కడితోనే అంతరించిపోతుంది. సార్ కి నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను, చాలా ప్యాషన్ తన జాబ్. అండ్ నేను ఎప్పుడు చెప్తున్నాను చాలా మంది కూడా, నా జాబ్ మీద ఎంత లవ్ ఉండాలో అనేది నేను సార్ జాబ్ మీద అంత లవ్ చూసి నేను కూడా అట్లా నేర్చుకుంటున్నాను, అంత ఇన్స్పైర్ అయ్యాను. బికాస్ ఇష్టపడి చేస్తే ఏది కష్టం అనిపించదు. అండ్ భగవంతుడు మనకి ఇచ్చిన ఈ నాలెడ్జ్, ఈ ఇంత పెద్ద సంపద ఓన్లీ మనతోనే అదేంటి కాకుండా అందరికీ కూడా ఉపయోగపడాలని సార్ డాక్యుమెంట్ చేశారు. ఈ బుక్ రాసే క్రమంలో కూడా మధ్యలో స్నిపెట్స్ మాకు పంపించడం జరిగింది. అది చూసే మేము చాలా ఎక్సైటింగ్ గా ఉండేది. ఎప్పుడు బుక్ అంతా అయిపోతుంది, ఎప్పుడు బుక్ లాంచ్ ఫంక్షన్ కి మేము అందరం అటెండ్ అవుతామని. ఇవాళ చాలా చాలా సంతోషంగా ఉంది. అసలు రాలేమో అని, బట్ ఫైనలీ ఐ కుడ్ మేక్ ఇట్. And most support is from family, I can say. I know Ratna aunty from so many years, and tana support lekunda I am sure it is not possible. Hats off to you aunty, and thank you for supporting sir in all the ways.
అండ్ సార్ చేసే ఎప్పుడైనా మనం ఏమనుకుంటాం, ఇంత మంచి పని చేస్తున్నాం, ఇంత కష్టపడిన అవసరమా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అంటే మన టైం మన ఫ్యామిలీకి ఇద్దామా, మనం ఇంకెక్కడైనా మనం ఎంజాయ్ చేద్దామా అని ఉంటుంది. బట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ వాస్ పుట్ ఇన్ టు బ్రింగ్ అవుట్ దిస్ వర్క్ అండ్ యూ కెన్ సీ ద గుడ్ రిజల్ట్ ఆల్సో. సార్ ఇస్ బ్లెస్డ్ విత్ 2 వండర్ఫుల్ కిడ్స్, సిరి అండ్ వివేక్. సో మనం చేసే మంచి పని మళ్ళీ మనకి తప్పకుండా విత్ ఇంట్రెస్ట్ ఉంటా వస్తుందని చెప్పడానికి సార్ ఒక వన్ ఆఫ్ ద వెరీ బిగ్ ఎగ్జాంపుల్. అండ్ అందరం కూడా ఎంతో కొంత ఇక్కడ నుంచి నేర్చుకొని వెళ్తామని అనుకుంటున్నాను. ప్రతిరోజు మా నాన్న అంటే హీఈస్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ బికాజ్ తన నుంచి ఆ కంపాషన్, ఆ ఎంపతి అనేది పేషెంట్స్కి ఇవ్వడం చాలా ముఖ్యం. పేషెంట్ ఒక రోగిలా కాకుండా ఒక మనిషిలాగా చూసి తనకి కావాల్సిన ట్రీట్మెంట్ని మనం మందులతోనే కాకుండా మాటలతో కూడా, అంటే మాటలంటే ఊరికే చెప్తే ఎవరు రారు, ఎందుకు వాళ్ళకి కావాల్సిన కంఫర్ట్, పేషెంట్ ఒక కంఫర్ట్ కోరుకుంటారు, అది మనము డాక్టర్గా ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని ఇవ్వాలి. మా అమ్మ కనపడని ఒక సైలెంట్ ఫోర్స్. సో షీ ఈజ్ ద రీజన్ వై హీ కేమ్ టు హైదరాబాద్. షీ ఈజ్ ద రీజన్ బిహైండ్ ఎవ్రీ సక్సెస్ దట్ హీ అచీవ్డ్. షీ ఈజ్ ద హీరో ఇన్ అవర్ ఫ్యామిలీ. తర్వాత నా భార్య శ్రీపావని అండ్ నా చెల్లి వైష్ణవి, వీళ్ళందరూ కూడా మా ఈ జర్నీలో ప్రతి ఒక్కరి నుంచి ఒక పాయింట్, నాన్న పెద్దవాళ్ళు అని చెప్పి అట్లా అనుకోకుండా అందరి నుంచి ఒక పాయింట్ నేర్చుకుంటారు, ఇంక్లూడింగ్ ఈ బుడ్డల దగ్గర నుంచి కూడా. సో హీ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ హిస్ బుక్, హీ పుట్ హిస్ సోల్ ఇన్ హిస్ బుక్. అసలు అయితే ఇంగ్లీష్లో మాట్లాడదాం అనుకున్నాను, కానీ ఇందాక గంగాధర్ శాస్త్రి గారు చెప్పిన తర్వాత అసలే నల్ల సూట్ వేసుకున్నా ఈరోజు. సో వద్దులే అని చెప్పి తెలుగులో మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సార్, గుర్తు చేసినందుకు మన మాతృభాషని. దీంతోపాటు ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్గా అవ్వడానికి కారణము చాలామంది వాలంటీర్స్, మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ ఫ్రమ్ అవర్ హాస్పిటల్. సంతోష్, సత్యనారాయణ గారు, ఇక అందరు స్టాఫ్ ఎంతోమంది కలిసి దీన్ని ఇంత సక్సెస్ఫుల్ చేసినందుకు పేరున అందరికీ కృతజ్ఞతలు. సోమ్ భూపాల్, ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడి దీన్ని ఒక సక్సెస్ఫుల్ ఒక బుక్ లాంచ్ ప్రోగ్రామ్గా తీర్చిదిద్దినందుకు నా కృతజ్ఞతలు. ఇక్కడికి విచ్చేసి ఇన్ని గంటల పాటు ఓపిక్గా కూర్చుని అన్నీ విని పార్టిసిపేట్ చేసి ఉన్నందుకు ప్రతి ఒక్కరికి, ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా పేరున నా ధన్యవాదాలు.